మాస్ ఊరమాస్ జాతర మాస్ పుష్ప 2 ది రూల్ ఓ ఊపు ఊపేస్తోంది. సౌత్ టు నార్త్ థియేటర్లో ఫ్యాన్స్ కు పూనకాలే వస్తున్నాయి. వైల్డ్ ఫైర్ తో గూస్ బంప్స్ కంటిన్యూ అవుతూ ఉండగా పుష్ప 3 పైన అప్పుడే హాట్ టాక్ నడుస్తోంది. పుష్ప 2 క్లైమాక్స్ లో ఇచ్చిన హింట్ తో పుష్ప 3 లో విలన్ ఎవరనే దానిపైన డిస్కషన్ జరుగుతోంది. బన్నీతో తలపడేది రౌడీ బాయేనా? పుష్ప 2 ది రూల్ ఓ ఊపు ఊపేస్తోంది. బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. మూవీలో జాతర ఎపిసోడ్, బన్నీ పర్ఫార్మెన్స్, రష్మిక డాన్స్ మీద ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. సేమ్ టైం క్లైమాక్స్ లో పుష్ప 3 కి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు మేకర్స్. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పుష్ప 2 లో చూసిన క్యారెక్టర్ కు ఏదో జరుగుతుందని, ఇక పుష్ప 3 లో కొత్త క్యారెక్టర్స్ వస్తాయన్నట్లు చూపించారు. సినిమా క్లైమాక్స్ లో జగపతి బాబు అసలు విలన్ రాలేదే అంటూ ప్రశ్నించడం, రాలేదు కానీ మెసేజ్ పంపాడు అంటూ చూపించారు. అయితే ఇందులో మెసేజ్ పంపిన అసలు విలన్ ఎవరు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓ యంగ్ హీరో పుష్ప 3 ది రాంపేజ్ లో విలన్ గా చేస్తున్నాడంటూ కొన్ని క్లూస్ ఇస్తున్నారు నెటిజన్స్. గతంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సుకుమార్ కలిసి ఉన్న ఒక ఫోటో ఫుల్ వైరల్ అవుతుంది. ఆ ఫోటో బేస్ చేసుకుని ఇప్పుడు పుష్ప 3 ది రాంపేజ్ లో విజయ్ దేవరకొండ మెయిన్ విలన్ గా చేస్తున్నాడంటున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ట్వీట్ కు అల్లు అర్జున్ రీట్వీట్ చేశాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా అల్లు అర్జున్ కు తన సొంత బ్రాండ్ రౌడీ నుంచి డ్రెస్ కూడా పంపాడు విజయ్. అందుకు బన్నీ థ్యాంక్స్ కూడా చెప్పారు. దాంతో వీళ్ళిద్దరి రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ కాస్త పుష్ప 3 లో హీరో విలన్ రోల్లో కనిపించబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇది రియలా వైరలా చూడాలి మరి.